మీడియా మిత్రులకి నమస్కారం. ఇటీవల కేటీఆర్ గారు ఒక సభను ఉద్దేశించి మాట్లాడుకుంటా తన కూతురు తనని ఇక్కడ ఉంటున్నటువంటి కాలేజీలు బాలేవు, ఇక్కడ ఉండి చదువుకోనికి వ్యవస్థ ఎడికించుంది, ఏదైనా ఒక మంచి కాలేజ్ చూపెట్టు అని అడిగితే నాకు అక్కడ జవాబు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకాస్త వెనక్కి పోతే ఎన్నికల కంటే ముంగట ఇదే కేటీఆర్ కొడుకు అసలు తెలంగాణలో ఉంటున్నటువంటి స్కూళ్ళ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి, వాళ్ళకి కనీస వసతులు లేవు, బాత్రూమ్లు కూడా లేవు అనేటటువంటి వ్యవహారం చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాలతోటి మనందరికీ స్పష్టమవుతున్నటువంటి విషయం ఒకటి, 10 ఏళ్లలో మీ పనికి మాలిన పాలనలో మీ పిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మీ కాడ జవాబులు లేవని. మీ కొడుకు అడిగినటువంటి స్కూళ్ళైనా లేకపోతే మీ కూతురు అడిగినటువంటి కాలేజీలైనా 10 ఏళ్లలో ఒక స్కూల్ కట్టినటువంటి చరిత్ర లేదు, 10 ఏళ్లలో ఒక మంచి కాలేజ్ నిర్మించినటువంటి చరిత్ర కూడా మీకు లేదు. కానీ విద్యార్థులని మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, పట్టాలు కోసేయాలి, ఆఫీసులు జలగబెట్టాలి, అవసరమైతే అధికారుల మీద దాడులు చేయాలి, మహా అంటే ఏమైపోతుంది, ఎన్ని కేసులు అయితే అంత పెద్ద లీడర్ అవుతాడు అనేటటువంటి మాత్రం యువతను ప్రేరేపించి పక్కదారు పట్టించి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసి వాళ్ళ ప్రాణాలను పొట్టన పెట్టుకునేటటువంటి చరిత్ర మాత్రం మీకుంది. 10 ఏళ్లలో చక్కగా చదువు చెప్పినటువంటి వ్యవస్థ, 10 ఏళ్లలో కొలులియనటువంటి వ్యవస్థ, కానీ అధికారం కోసం అదే పిల్లల్ని యువతని మాత్రం అవసరమైతే వాళ్ళని సంపైనా సరే రాజకీయం చేయాలనేటటువంటి కుట్ర. ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అమెరికా పర్యటనకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అనుమతించలే, కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యూకే నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికోసం పోతుండే ముఖ్యమంత్రి గారు అమెరికాకి అంటే సేమ్ మన కేటీఆర్ కూతురు అన్నది కదా, ఏం కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కాలేజీలు లేనందుకే నేను చదువుకోనిక పోతున్నా, ఇక్కడ ఏదైనా ఒక మంచి కాలేజీ ఉంటే చూపెట్టమని అన్నది. ఆ కాలేజీలు మరి ఇక్కడ లేనప్పుడు ఆ కాలేజీలనే తీసుకొని మన హైదరాబాద్కి ఎందుకు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీ లీగ్ కాలేజెస్ తోటి మరి మాట్లాడుకొని కేంద్రం చేసినటువంటి కొత్త విద్యా విధానంలో వేరే దేశాలలో ఉంటున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి కీర్తి గడించినటువంటి యొక్క కాలేజీలను కూడా మన యొక్క దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని రావాలనేటటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నటువంటి దాంట్లో అనుమతిని నిరాకరించి మరి కేంద్రం ఈరోజు అడ్డుపడ్డటువంటి యొక్క తీరుని నేను ఒకసారి చెప్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించుండ్రి, మూసీ ప్రక్షాళన అంటే 2 బీజేపీ బీఆర్ఎస్లు 2 కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. మెట్రో విస్తరణ అంటే కూడా అంతే, సేమ్ ఎట్లా ఆపాలి దీని అనేటటువంటి దాంతో ఆపేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు విశ్వవిద్యాలయాలని ఈడికించి మన పిల్లలు ఇంకా ఇంకా చక్కగా ఏముంటాయి అవే తీసుకొచ్చి మన కాడ పెట్టుకుంటే బాగుంటుంది కానీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతే దాన్ని కూడా అనుమతి నిరాకరించి మరి మొండి చే చూపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం దింపడానికి మాత్రం అనుమతులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదే పేద మధ్యతరగతి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది పిల్లలకి ఇక్కడ ఉన్నత చదువుల కోసం కాలేజీలను ఇడికి తీసుకొని వస్తామంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి అనుమతి నిరాకరించేటటువంటి దాంట్లో వీరి యొక్క దుర్బుద్ధిని గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. నీచమైన రాజకీయాలు దేనికోసం చేస్తారో నాకు అర్థమవుతలే. నిన్న మొన్న కూడా అంతే, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లల్ని ఉసుకొల్పి రోడ్ల మీదకి దింపి ఏం లేనటువంటి దానికి లేనటువంటి దానికి కారణం లేకుండా వాళ్ళని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు జరిగినాయి. ఆ లేటరల్ ఎంట్రీ లేదంట అని చెప్పి పిల్లలని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెప్పిండా లేటరల్ ఎంట్రీ లేదని చెప్పి? ఆ జీవోల గిట్టేనా రాసిందా? అసలు బ్రహ్మాండంగా నువ్వు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ జాయిన్ కావాలనుకుంటే లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయిపో, గతంలో ఏ సిస్టమ్ ఉందో ఇప్పుడు అదే సిస్టమ్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పినాం. అంతేకాదు ఈ కొత్త విధానం శక్తి కిందకి తీసుకొని వస్తానంట మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఏవో మారిపోతాయి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఊహాగానాలతోటి మనం ఈరోజు ప్రొటెస్టులు చేస్తామనంటే పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్న వాళ్ళం మనమైతే.
దయచేసి విద్యార్థులలో నైపుణ్యం పెరగాలని చెప్పి ఇవాళ రేపు సర్టిఫికెట్స్ మనకు వచ్చినప్పుడు కూడా కొల్లులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలని సిలబస్ కిందికి మార్చుకుంటా ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రికార్డు లెవెల్లో ఈ రోజు మనకి ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. ఈ యొక్క మంచి కార్యక్రమంతో మన యొక్క పిల్లల జీవితాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట చేసేటటువంటి ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం కూడా మరి ఇదే ప్రజానికం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. లేకుంటే వరంగల్లో పక్కపక్క కాన్స్టిట్యూషన్ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించావా? కొండ మురళి కానీ నువ్వు కానీ నీ బిడ్డ కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేసి పక్కపక్క కాన్స్టిట్యూషన్ వాళ్ళని ఎవరన్నా ఏ ఎమ్మెల్యేని గెలిపించావా? అది చెప్పు. పార్టీ కోసం ఏం శ్రమ ఉంది? ఆనాడు రోషయ్య ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నువ్వు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయావు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు. జగన్ గారు ఎమ్మెల్యే వెళ్ళిపోయావు. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోయావు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వచ్చావు. ఇది వాస్తవం కాదా? ఏంటి నీ పార్టీ నీ సెవెంటీ పార్టీ మీద ప్రచారం చేస్తారంటే ఊరుకుంటారు అనుకుంటారా? పార్టీలో నీ సెవెంతో చెప్పు, మీడియా మధ్య చెప్పు. ఏం తమాషా చేస్తున్నావు వాడు? ఇక్కడ ఎవరైనా పార్టీ కట్టుబడి ఉండవలసిందే. పార్టీ నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉండవలసింది. ఎవరైనా మీరు శ్రమిస్తే పార్టీ అధికారులకు రాలే, అది గుర్తుపెట్టుకొని. చాలా మంది కూడా మేము అనుకుంటాం మేమేందో పెద్ద సీఎంని చులకనగా మాట్లాడడం. నీ బిడ్డ ఎట్లా మాట్లాడతాం చులకనగా? నీ బిడ్డ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? లేకపోతే పార్టీ కోసం నీ బిడ్డ ఏమైనా కష్టపడదా? ఎవరు అంటుడు ప్రెస్ లో మాట్లాడేటప్పుడు పిల్ల ఏందా పిల్ల, ఆమెకి 2 పిల్లలే బాబు. అదేం పిల్ల అవుతుందా? ఆమెకి ఎందుకు? ఆమె బాగా అనుభవసాలే బాబు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, కథా కార్ఖాన ఉన్నదే బాబు. దాని ఎందుకు పిల్ల అవుతుంది? తల్లి తండ్రి నిలబడే బిడ్డతోని విమర్శించిపిస్తున్నారు. విమర్శన ఏ సీఎం గారిని అని అసలు ఆమె స్థాయి ఏందో నాకు అర్థం కాలే. ఆమె చరిత్ర ఏం తెలియంది కాదు. ఆమె సుమిత ఆమె పేరేదో ఉన్నది, సుస్మిత. ఆమె చరిత్ర నాకు కూడా తెలిసే కానీ అమ్మ మాట్లాడడం బాగుండదు. అవన్నీ మీ నాయన అడుగు కొండ మురళి గారిని. ఏం మీ డాడీ చరిత్ర? మా ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నాడు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అంటే తల్లి తండ్రి కొండ మురళి గారు, కొండ సురేష్ గారు నిలబడి బిడ్డను మాట్లాడిస్తున్నారు. నా బిడ్డకు నాకు సంబంధం. నీ బిడ్డ గారా ఆమె? నీ బిడ్డ గారా? నీవు సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి సంపాదించావు. నీ ఆస్తులన్నీ నీ బిడ్డకి ఇస్తలేవా? నీ బిడ్డ గారా అని అంటున్నా. మేము నోరు వేస్తే బాగుండదు. కొండ మురళి గారు అక్కడ ఏమేమి చేశాడో, నువ్వేమేం చేశావో, ఎన్ని కోట్లు మీరు సంపాదించుకున్నారో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి అప్పటి నుండి ఇప్పటిదాకా మీ చరిత్ర మొత్తం తెలుసు. అది మాట్లాడితే మీరు ఉండలేరు. చెప్తున్నా నేను. మీ మాఫియా ఏంటి, మీ గుండాయిజం ఏంటి, మీ వ్యవస్థ ఏందో మొత్తం మాకు తెలుసమ్మా. ఎందుకు పరిచయం అవుతున్నారు మీరు ఎంత సంపాదించారో మాకు తెలియదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత ఏం సంపాదిస్తున్నారో మీరు మాకు తెలియదా? మొత్తం ఎన్ని స్కాములు చేశారో మాకు తెలియదా? అవన్నీ మాతో మాట్లాడేసుకోండి. అలా మాట్లాడుతుంది మా ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి తమ్ముని మీద. మీకు ఆయన గురించి ఏం తెలుసు? నీదెవరో శ్రమ ఉందా? ఆమె మాట్లాడుతుంది, సుమిత మాట్లాడుతుంది, సుష్మిత మాట్లాడుతుంది. నీదెవరో శ్రమ ఉందమ్మా? నువ్వు కార్యకర్త కాంగ్రెస్ ఎప్పుడైనా కాంగ్రెస్ కోసం పనిచేసావా? ఆయన గోటికి దుమ్మురాత దుమ్ముకున్న విలువ కూడా లేదు నీకు. నీ బతుకు గురించి మాకు చెప్పకు. బాగుండదు. నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా అమ్మా సురేఖమ్మ, నీ బిడ్డతో మాట్లాడించే ముందు ఒక్కసారి మీ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయి. 10-15 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ల చరిత్ర మీకు మొత్తం మీ గురించి మాకు తెలుసు. ఇంకొకసారి అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఉరుక్కుండే ప్రసక్తే లేదు. నీ మొత్తం బయట పెట్టవలసి వస్తుంది. మేము అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నేను. అదేవిధంగా ఇప్పుడు మేము ఒక్కటే కోరుతున్నాం హైకమాండ్ను, అయ్యా దయచేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి.
కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. అర్జెంటుగా సురేఖమ్మను మంత్రి పదవి నుంచి తొలగించండి. తర్వాత హైకమాండ్ ఆదేశాల మేరకు ఏ పార్టీ కార్యకర్త బెదరకున్నా వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మా మల్లు రవి గారిని కోరుతున్నా. ఎందుకనంటే పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడ్డరు, శ్రమ పడ్డరు, 10 ఏళ్ళు కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయిండ్రు, నానా తిప్పలబడి పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. కార్యకర్తల మనోభావం దెబ్బలు లేకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే మా ముఖ్యమంత్రి గారిని, పార్టీని విమర్శించే నాయకులంతా ఎవరు కూడా పార్టీ కోసం కష్టపడలే, పార్టీని వాళ్ళ అధికారులకు తీసుకురాలే, పార్టీ కోసం శ్రమించలే వాళ్ళు. అది గుర్తు పెట్టుకోవాలి. మీ శ్రమ లేదు పార్టీలో. ఇప్పుడు ఎవరు అంటున్నారు ఈ పార్టీని విమర్శించే జీవన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఎవరు కూడా పార్టీ కోసం పనిచేసిన కాదు, పక్కపడ్డ కాన్షియస్ ఇంకో ఎమ్మెల్యేని గెలిపించిన కాదు. మీకు పార్టీని విమర్శించే అర్హత కూడా మీకు లేదు. సురేఖ నుండి మొదలుకుంటే ఏ నాయకుడికి కూడా లేదు అని చెప్తున్నాం. ఇంకొకసారి ఇదే పద్ధతిలో విమర్శిస్తే రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలే మీ ఇండ్ల మీద దాడి చేసి మీ మీద దాడి చేయవలసి వస్తుంది. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించినా, పార్టీని విమర్శించినా ఇక నుండి ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నా. ఎవరినైనా మేము క్షమించము. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీని విమర్శిస్తే మేము ఊరుకుంటాం. మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే అంతకంటే ఊరుకుంటాం. రాష్ట్రంలో కార్యకర్తలు మీ మీద దాడి చేయవలసి వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. నా బిడ్డ కూడా సంబంధం లేదు చెప్తాను. ఇప్పటికీ మూడోసారి కొండ సురేఖ మాట్లాడు, మూడోసారి, ఒక్కసారి కాదు. ఆ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా కాంప్లైంట్ చేశారు మీద. వెంటనే నన్ను తొలగించమని హైకమాండ్ క్షమించి వదిలేసింది. ఇప్పుడు మాత్రం దయచేసి హైకమాండ్ క్షమించకూడదని చెప్తున్నాం. దయచేసి